Any problem, sir? He is not Omkar. చూడండి మిస్టర్ ఎస్పీ, మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రేస్ చేయకండి. ఏ అష్రఫ్ సార్ ఇట్రా. సార్ సిగరెట్ ఇవ్వు. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్. ఓకేనా సార్? వెళ్ళు. ఓయ్ లైటర్ ఇదిగోండి సార్. ఏంట్రా చెప్పమంటే చెప్పవా? నిజం చెప్పు. చెప్పకపోతే ఇక్కడే పాతేస్తాను. గుర్తుంచుకో. చెప్పరా సార్? నిజమే సార్. మౌన్ అడితే చెప్పరా? చెప్పను ఇలా కాదురా. చెప్పరా సార్? ప్లీజ్ నిజం చెప్పు సార్. నిజం చెప్పకుండా చెప్పింది నమ్మండి సార్. చెప్పేస్తా. చెప్పరా సార్ నిజం సార్. నమస్తే సార్. నమస్తే సార్. వీడేమన్నా చెప్పాడా? సార్ నాకేమనిపిస్తుంది అంటే ఆ జైలు నుంచి పారిపోయిన అబ్బాయి వీడే అనిపిస్తుంది సార్. నీ పేరేంటి? సార్ ఓంకార్. వీడికి మన పద్ధతిలో చెప్పండి, నిజం అదే బయటకు వస్తుంది. ఓకే సార్. సార్ వీడి దగ్గర ఐడి ప్రూఫ్ దొరికింది సార్. సార్ సార్ ఇది చూడండి సార్. సార్ వీడు ఓంకార్ కాదు సార్, కానీ ఆ కేసులో మాత్రం వీడి మీద మాకు డౌట్ ఉంది సార్. నువ్వు మమ్మల్ని చీట్ చేస్తావా? జెర్రీ జెర్రీ థామస్, ఇది కూడా డూప్లికేట్ పేరే కదా? కాదు సార్, నేను జైలు నుండి పారిపోయాను సార్. నన్ను ఒక ఫాదరే పెంచారు సార్. నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ నన్ను వెళ్ళివ్వండి సార్, ప్లీజ్. నేనేం చేయలేదు సార్. అది ఫ్లాష్ బ్యాక్ చెప్పి నువ్వు తప్పించుకోగలను అనుకోకు. ఆ ఆన్లైన్ ఫోటోని హ్యాక్ చేసింది నువ్వే కదా? ఈ కేసు నుండి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ ఈ కేసు బయటకు వెళ్తే, ఈ కేసు మీడియాకు వెళ్తే నువ్వు 5-6 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిందే. అర్థం చేసుకో. ఇంకా తర్వాత నీకు మిగిలేదే ఉండదు. చివరికి నీ మర్యాద కూడా పోతుంది. అర్థం చేసుకో. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఓంకార్, నీకు ఈ పేరు ఎక్కడ దొరికింది? కొంచెంసేపు నేను కూడా నమ్మేశాను. నిజం చెప్పాలంటే నువ్వు అతనిలానే ఉన్నావు, అచ్చం ఓంకార్లానే. ఎవరైనా నమ్మేస్తారు. మిస్టర్ చెర్రీ, ఈ కేసుని నేను పూర్తిగా క్లోజ్ చేయగలను. ఇది నా చేతుల్లో పని. కానీ నేను ఈ పని చేయాలంటే నువ్వు నిజంగానే ఓంకార్లా మారాలి. నువ్వు ఎలాగైతే నన్ను నమ్మించావో అలాగే ఇంకొకరిని కూడా నమ్మించాలి. సార్ నన్ను వెళ్ళివ్వండి. నేనేం చేయలేదు సార్.